తెలంగాణ రాష్ట్ర గీతంలో మార్పులు, చేర్పులు అనే అంశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పుకోవాలి. కొత్త తలనొప్పులు తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి అందశ్రీ ఎవరైతే రచించారో దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వమే కొన్ని ట్యూన్స్‌ని అయితే ఫైనలైజ్ చేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత దాంట్లో చేంజ్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడిదాకా బాగున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి మ్యూజిక్ అందించడానికి ఆంధ్ర వ్యక్తి అయిన కీరవాణికి ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ సినీ అసోసియేషన్లో ఉన్న కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో గొప్ప గొప్ప కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఇది ఆంధ్ర కళాకారులకి ఎలా ఇస్తారు, ఇక్కడ ఎవరు అంత చేతగాని వాళ్ళు ఉన్నారా అనేదైతే ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. మండిపడుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి పాడడం ఏంటి, దానికి సంగీతాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి ఇవ్వటం ఏంటి అనేది అయితే అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే నిన్న ఈ గీతానికి సంబంధించి 2-3 ట్యూన్స్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నారు. అందులో ఒక ట్యూన్ అయితే ఫైనలైజ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఈరోజు లేదా రేపటికల్లా ఆ ట్యూన్‌కి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ గీతానికి అందశ్రీ రాసిన, ఒక తెలంగాణ కళాకారుడు రాసిన గీతానికి ఒక ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ ఇవ్వటం ఏంటి అనే అంశానికి సంబంధించి తెలంగాణ సినీ అసోసియేషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఒక తీవ్ర స్థాయిలో ఒక లెటర్‌ని అయితే రాశారు. వెంటనే ప్రభుత్వం ఏదైతే తీసుకున్న డెసిషన్‌ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయనేది కూడా హెచ్చరించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా కీరవాణి అయితే 3 ట్యూన్స్‌ని అయితే ఫైనలైజ్ చేశారు. నిన్ననే రేవంత్ రెడ్డికి ఆ ట్యూన్స్‌ని అయితే వినిపించారు. అందులో రేవంత్ రెడ్డి ఒక ట్యూన్‌ని పిక్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలి ఈ ట్యూన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర చిచ్చును రాజేస్తుందా? ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తీవ్ర స్థాయిలో ఆంధ్ర వ్యతిరేకంగా ఉద్యమాన్ని అయితే నడిపారు. మనం చూసుకోవచ్చు, ఆంధ్ర బ్యాంక్ ఉంటేనే దాన్ని ఆంధ్ర అనేది తీసేయడం కూడా జరిగిన సంఘటనలు మనం చూసాం. ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఆంధ్ర కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటి మీద దాడులు కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో, ఇంత సెంటిమెంట్ తెలంగాణకు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రాముఖ్యత గల గీతానికి సంబంధించి మ్యూజిక్‌ను సమకూర్చే పనిని ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇవ్వటం ఏంటి అనేదైతే ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి, తీవ్ర స్థాయిలో తెలంగాణ సినీ అసోసియేషన్‌కి సంబంధించిన వ్యక్తులైతే మండిపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఒక స్పష్టమైన లెటర్‌ని అయితే రాశారు. దీన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాలి. రేవంత్ రెడ్డి ఏం కన్సిడర్ చేసుకోకుండా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.